వీరరాఘవరెడ్డి రామరాజ్యం అనేటటువంటి సంస్థని స్థాపించి ఆ సంస్థకి ఒక ట్రస్ట్ పెట్టి దాని ద్వారా ఒక 5,000 మంది సైనికుల్ని తయారు చేస్తాడట. ఆ సైనికుల్ని తయారు చేశాక అప్పుడు అన్యమత ప్రచారము లేకపోతే కనుక మత మార్పిళ్ళు ఇట్లాంటి వాటి మీద పోరాడతాడట. ఈ 5,000 మంది సైన్యాన్ని పోగేయడం కోసం అని చెప్పేసి హిందూ సమాజంలో ఉన్నటువంటి అర్చకులందరూ అంట వాళ్ళ దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళ గోత్రనామాలన్నీ అడ్రస్లు ఇస్తే గోత్రనామాలు ఇస్తే ఆ గోత్రనామాల అనే రోజు వాళ్ళు రాసుకుని ఇస్తే అందులో ఇక్ష్వాకు వంశానికి సంబంధించినటువంటి గోత్రీకులు ఎవరు లేదా పాతకాలంలో ఏ కులంలోనైనా సరే పోరాడేటటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో అది లెక్క కట్టి వాళ్ళందరినీ పట్టుకుని వాళ్ళ ఇంటి నుంచి ఒక మనిషిని తన సైన్యంలోకి చేర్చుకుంటాడట. దానికి ఆర్యవైశ్యులకు సంబంధించి ధనవంతులు స్పాన్సర్షిప్ చేయాలట. ఈ డబ్బులు తీసుకుని అతను దేశంలో రామరాజ్యాన్ని స్థాపిస్తాడట. ఇదంట అతని లక్ష్యం. అతన్ని సమర్థించే వాళ్ళు దాన్ని పొగుడుకునేటటువంటి వాళ్ళు చెప్పుకొచ్చేటటువంటి మాట. వెర్రితనం పతాక స్థాయికి చేరతాయి, పరాకాష్ఠకి చేరతాయి. మనం ప్రపంచంలో మతం అనేటటువంటి దాన్ని ధర్మం కోసమే చూసింది హిందుత్వం. ఇప్పుడు ఒక అతని పేరేంటి నిత్యానందని, అతనికి భక్తులు ఉండొచ్చు, హిందూ సమాజం మొత్తం వెనకేసుకురాల. లేకపోతే కనుక ఆ మధ్యన పంజాబ్ దగ్గర డేరా బాబాని హిందూ సమాజం అంతా నెత్తినెత్తుకురాలా. అతని అపరిపక్వ కాదు అహంకారపూరిత ధోరణి తిరస్కరించింది. అట్లాగే ఎప్పుడైనా సరే హిందూ సమాజం కోరుకునేటటువంటిది ఇది వీళ్ళు కొంతమంది కట్టర్లు అనే పేరుతో ఒక పిచ్చి పిచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఏమని, భగత్ సింగ్ లాంటోడు స్వతంత్ర పోరాటంలో కూడా గాంధీ గారి లాంటిలాగా ఇప్పుడు గరికపాట్లు వీళ్ళందరూ మాట్లాడుతుంటే అదే సందర్భంలో భగత్ సింగ్ లాగా ఇతను పోరాడుతున్నాడు. ఎవరి కోసం పోరాడాడు? ఏ మత మార్పిళ్ళని కంట్రోల్ చేశాడు? ఏ లవ్ జిహాదుల్ని ఆపాడు? ఏ పోరాటాలు సాధించాడు? ఆలయం కూలిన చోట ఎక్కడికి వెళ్ళేసి ఆ గుడిని వెంటనే కట్టించాడు? ఏ ఆలయాలకు సంబంధించినటువంటి దాంట్లో తేడా వస్తున్నటువంటి చోట్లన ఏది ఆలయాలకు సంబంధించి ఆ పక్కన జరిగినటువంటి ఘాతుకాలకు సంబంధించి భూములు లాక్కున్నటువంటి వాటిని ఏది తిరిగిప్పించాడు? బేసిక్గా ఇక్కడ సమస్య ఏంటయ్యా అంటే జాగృతమైనటువంటి హిందూ సమాజం, చైతన్యవంతమవుతున్నటువంటి హిందూ సమాజం, హిందూ జాతి అంతానికి జరుగుతున్నటువంటి కుట్రని గ్రహించినటువంటి హిందూ సమాజం, అంతర్జాతీయ కుట్రని గ్రహించినటువంటి హిందూ సమాజం చైతన్యవంతులు అవుతున్నటువంటి వేళ దాన్ని దారి తప్పించేటటువంటి వ్యవహారం, ఆ వ్యవస్థని దిగజార్చి ప్రపంచానికి చూపించేటటువంటి వ్యవహారం, ప్రపంచ దేశాల హిందుత్వాన్ని క్యామిడీ చేయాలని చూస్తుంటే లేదని హిందుత్వమే కరెక్ట్ అని చెప్పి ఆయా దేశాల్లో ప్రజలందరూ చైతన్యవంతులు అవుతున్నటువంటి సందర్భంలో, వాళ్ళు హిందుత్వం వైపుకి ఆకర్షితులు అవుతున్నటువంటి సందర్భంలో తన మాట ద్వారా, తన చేష్ట ద్వారా, తన అహంభావ ప్రదర్శన ద్వారా మొత్తాన్ని నాశనం చేశాడు ఇతను. అయితే అంత మాత్రం ఆగిపోతుందా? ఇలాంటి స్పీడ్ బ్రేకర్లు ఈ సమాజం, ఈ హిందుత్వం ఎన్నోసార్లు చూసింది. అహంకారపూరిత మనస్తత్వాన్ని హిందూ సమాజం ఎప్పుడూ అంగీకరించదు. అణకువతో కూడినటువంటి మర్యాదా పురుషోత్తముడైనటువంటి రాముణ్ణి పూజిస్తారు. మర్యాదా పురుషోత్తముడు కృష్ణుడిలో ఉన్నటువంటి వీరత్వంతో పాటు సంస్కారయుతమైనటువంటి ఆయన వ్యవహార శైలి, పెద్దల సభకు వెళ్ళినప్పుడు, పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు, కురుక్షేత్రానికి ముందు, మహాభారతంలో కురుక్షేత్రానికి ముందు ఆ కురు సభకి వెళ్ళినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కళ్ళకి ఆయన వినమ్రంగా నమస్కరించిన తీరు, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి అభివాదం చేసిన తీరు, భగవంతుడని ఆయన్ని కీర్తిస్తున్నా పూజిస్తున్నా సరే తను ఒక సామాన్య మానవ అవతారంలో ఉన్నానన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ వాళ్ళందరికీ మర్యాద ఇచ్చిన తీరు, దేవుళ్ళే మర్యాద పురుషోత్తముడైన రాముడు, మర్యాద సంస్కారానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచినటువంటి కృష్ణుడు, ఇలాంటి పాత్రలు హిందూ సమాజం యొక్క ఇలాంటి దైవాలను హిందూ సమాజం కొలుస్తుంది. అంతేగాని అహంకారపూరితమైనటువంటి వ్యవహార శైలి, ఈ సమాజాన్ని బాగు చేస్తున్నామన్న పేరుతో ఈ సమాజం బాగు కోసం, హిందుత్వం కోసం ఇప్పటికే తరతరాలుగా అంకితమైపోయి వాళ్ళ సేవలు వాళ్ళు చేస్తూ వాళ్ళ యొక్క దైనందిన జీవితంలోని సుఖాలను కూడా పక్కన పెట్టి ఈ అర్చకత్వాలు చేస్తున్నటువంటి వాళ్ళు, అదే ఇవాళ రోజున ఏ సాఫ్ట్వేర్లో ఏ హార్డ్వేర్లో వాళ్ళకి చాలా ఈజీ. ఎందుకయ్యా అంటే వాళ్ళు వేదాలని చదివేది కాదు, చర్విత చరణం ద్వారా వచ్చేటటువంటిది. అట్లాగే
మిగతావంతా కూడా వాళ్ళు నేర్చుకునేటటువంటిది. అంటే మంచి ఆకలింపు శక్తి ఉన్నటువంటి వాళ్ళు అద్భుతంగా రాణిస్తారు వివిధ రంగాల్లో. కానీ వాళ్ళు దైవం పట్లన తమకి భగవంతుడిచ్చినటువంటి అవకాశం పట్ల చైతన్యంతో చేస్తున్నటువంటి ఒక చక్కటి బాధ్యత. ఇప్పటికే అనేక ఆలయాలకి అర్చకులు లేక బోసిపోతూ చివరికి ఆలయాలకి అర్చకులు లేకపోవడం వలన మత మార్పిడులు జరుగుతున్నాయి గిరిజన దళిత ప్రాంతాలలో. అలాంటి సిచ్యుయేషన్లో ఇప్పుడిప్పుడే ఆ వైపుకి వస్తున్నటువంటి యువతరాన్ని చెరబడుతూ ఆలయాలనే ఆక్రమించుకోవాలనేటువంటి కుట్రకి పాల్పడుతూ ఓవరాల్గా హిందూ సమాజాన్ని మళ్ళీ ఒకసారి షాకు గురి చేశాడు వీర్రాఘవరెడ్డి. ఓవరాల్గా ఒక నాస్తికులు, ఒక హేతువాదు, ఒక హిందూత్వేషులు, ఒక వామపక్షీయులు సంతోషపడేటటువంటి పని చేశాడు. తద్వారా హిందూ సమాజానికి సంబంధించి ఒక పెద్ద రెడ్ సిగ్నల్ కాదు, హిందూ సమాజాన్ని ఎలర్ట్ చేశాడు. అతను చేసిన ఈ దురాగతం ద్వారా హిందూ అనే పేరు పెట్టుకున్నంత మాత్రం కరెక్ట్ కాదు, బాధ్యతగా ఉండాలన్నటువంటి విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసినట్టయింది.